దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్లోనూ భూ ప్రకంపనలు భయాందోళనలకు సృష్టించాయి. దేశ రాజధానిలో ఈ తెల్లవారుజాము నుంచి 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో పాటు ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్దాలకు జనం మరింత వణికిపోయారు. ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయని, భూ ప్రకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లుందని అధికారులు తెలిపారు. మంచం నుంచి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ భూ ప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మోదీ. ఢిల్లీతో పాటు బీహార్లోనూ భూ ప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. దేశ రాజధానిలో తెల్లవారుజామున 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో పాటు ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్దాలకు జనం మరింత వణికిపోయారు. ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు ఉందని అధికారులు తెలిపారు. మంచం నుంచి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ భూ ప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి ఈ ప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.